హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో వచ్చేసి ఈరోజు ఒక చిన్న స్వీట్ చేద్దామండి. వచ్చేయండి వీడియోలోకెళ్దాం. పొయ్యి అయితే వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించానండి. బాండ్లు అయితే తీసుకున్నాను. బాండ్లు అయితే వీటైంది. సన్నగా తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరి అయితే వేస్తున్నానండి. ఇదిగోండి ఇంత సన్నగా అయితే ఉండాలి. ఇదిగోండి ఇలా బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి కొబ్బరి. ఇదిగోండి కొబ్బరి అయితే వేపేసుకున్నాం. పక్క తీసేసుకున్నాను కొబ్బరి. పాకం కొరకు బాండ్లు అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఒక కప్ పంచదార తీసుకున్నాను నేను. ఇదేంటంటే అండి, మనం చిన్నప్పుడు మిఠాయి అమ్మేవారు చూడండి, ఆ మిఠాయి చెక్క చేద్దామని ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. దీని సరుకులు అయితే ఒక కప్పు పంచదార అండి, కొంచెం ఒక చెక్క వచ్చేసి కొబ్బరి, ఒక పిడికిడు వేపుడు పప్పు తీసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందామండి పంచదార కరగడం కోసం. పంచదార కరగడం కోసం కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. సరిపోతాయండి. దీంట్లో పంచదార వేసేసుకుందాం. దీన్ని ఇలా కలుపుతూ లైట్ పాకం వచ్చేంత వరకు కలుపుదామండి. ఒక ఇలాచీ ఉంటే పాకంలో వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకని నేను వేయలేదండి. ఇదిగోండి మనకు పంచదార అయితే కరిగిపోయింది. లైట్గా సాగుతుంది చూడండి. ఇలా ఉన్నప్పుడే మనం కొబ్బరి వేపుడు పప్పు కూడా వేసేసుకుందాం. సింపుల్గా చేసుకోవచ్చండి. చిన్న చెక్క కొబ్బరి, ఒక పిడుకుడు వేపుడు పప్పు. అంతేనండి. ఇలా కలిగి తిప్పేసుకొని ఒక ఆయిల్ రాసిన ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం. ఇదిగోండి ఆయిల్, నేను ఆయిల్ అయితే రాసాను. నెయ్యి ఉంటే నెయ్యి అయినా రాయొచ్చు. స్టవ్ అయితే కట్టేస్తున్నానండి. మనకు అయిపోయింది. అచ్చు అయితే పోసేసుకుందాం. ఇదిగోండి వేడి వేడిది ఈ ప్లేట్లోకి ఇలా వేసేసుకుందాం. దీన్ని ఇలా సర్దేసుకుందాం. ఇదిగోండి మిఠాయి అచ్చు అయితే రెడీ అయింది, చల్లారింది. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. మీలో ఎంతమంది తెలుసండి ఈ మిఠాయి అచ్చు? కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు రూపాయి ఇస్తే ఈ మిఠాయి పెట్టేవారండి. ఇదిగోండి మన అచ్చు అయితే రెడీ అయిందండి. ఇదిగోండి ఇలా. ఈ అచ్చు మీకు కూడా నచ్చుంటే మన ఛానల్కి వచ్చి లైక్ చేయండి. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. నాకు ఏం కాకూడదని దేవుని ప్రార్థించండి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, ఇప్పుడే ట్రై చేశా.
సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. వీలైతే మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి. మన చిన్నప్పుడు మనం తిన్నాయన్నీ మన పిల్లలకి తెలియపరచాలి కదండి. ఇప్పుడు వాళ్ళు తిందామన్నా ఈ మిఠాయి ఎక్కడా లేదు. అందుకని మీరే సొంతంగా చేసి మీ పిల్లలకి తినిపించండి. మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.